ఒక గ్రామంలో మర్రి చెట్టు ఉండేది. అర్ధరాత్రి అవ్వగానే ఆ గ్రామస్తులకు ఆ చెట్టు మీద ఒక మహిళ గురకలతో నిద్రిస్తున్నట్టు కనిపిస్తుండేది. గ్రామస్తులు దాన్ని చూడగానే భయపడి పరుగులు తీస్తుండేవారు. ఆ స్త్రీ మామూలు స్త్రీ కాదు, అది దెయ్యమని, చెట్టు మీద ఉంటుందని అందరూ అనుకునేవారు. ఆ ప్రాంతంలో దాని ప్రభావం ఎక్కువైపోయింది. దీనివల్ల అక్కడి ప్రజలు వారి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఏమండి, చూడండి, అందరూ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్తున్నారు. మనం కూడా ఖాళీ చేసి వెళ్లాలనిపిస్తోంది. ఇక్కడ ఉండకూడదు. ఎప్పుడైనా ఆ దెయ్యం చెట్టు దిగి వస్తే మన ప్రాణాలు కూడా మిగలవు. అరే, నువ్వు పిచ్చిదానివయ్యావు. ఈ దెయ్యం గీయం ఏమీ ఉండదు. ఇదంతా ఈ ఊరి గ్రామస్తుల భ్రమ. ఏమండి, మీ బుర్ర పాడవలేదు కదా? గ్రామస్తులు వారి కళ్లతో ఆ దెయ్యం చెట్టుపై వ్రేలాడ్డం చూశారు. అరే బంగారం, ఇప్పుడీ భ్రమను ఎలా పోగొట్టను? సరే, మంచిది. నాకు ఒకరోజు టైం ఇవ్వు. రేపు మనం ఇల్లు ఖాళీ చేసి ఇక్కడి నుంచి వెళ్దాం. తరువాత రాత్రి అవ్వగానే ఆ ప్రాంతంలో ఆ ఇద్దరు మాత్రమే ఉంటారు. మిగతా అందరూ వారి ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. సుష్మా కిటికీ దగ్గర నిలబడుతుంది. ఏమండి, నాకైతే చాలా భయమవుతుందండి. చూశారుగా బయట ఎంత నిశ్శబ్దంగా ఉందో. చూశారా, ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరూ లేరు. గ్రామస్తులంతా సర్దుకొని గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. అరే, ఏమీ జరగదు. నువ్వు భయపడకు. నేను వేరే ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు చూశాను. మనం ప్రొద్దున్నే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోదాం. తరువాత ఆ ఇద్దరు పడుకుంటారు. అప్పుడే కుక్కలు ఏడుస్తూ అరవడం ప్రారంభిస్తాయి. భయం వల్ల సుష్మా నిద్ర మేల్కొంటుంది. ఈ కుక్కలు ఎందుకింత ఏడుస్తున్నాయి? ఏమండి, లేవచ్చుగా. నాకు చాలా భయం వేస్తుంది. చూస్తున్నారుగా వీధి కుక్కలు ఎలా ఏడుస్తున్నాయో. కుక్కలు ఆత్మలు మరియు దెయ్యాలని చూసినప్పుడు ఏడుస్తాయని అందరూ అంటారండి. అరే ప్రియతమా, నువ్వు కూడా ఎవరో చెప్పిన మాటలు విని నమ్మేస్తావు. కుక్కలు దెయ్యాలను చూసి కాదు, ఆకలై కూడా ఏడుస్తాయి. పద, పడుకో. ఇదంతా చెప్పిన తర్వాత బల్లు పడుకుంటాడు. సుష్మాకు నిద్ర రాదు. కొద్దిసేపటి తర్వాత ఎవరో అరుస్తున్నట్లు, గురక పెడుతున్నట్లు శబ్దం వస్తుంది. సుష్మా కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. అప్పుడు అక్కడ చెట్టు మీద ఒక స్త్రీ పడుకుని తన చీర కొంగు చెట్టు మీద నుండి వ్రేలాడుతుంది. అది చూసి తను చాలా భయపడుతుంది. త్వరగా లేవండి, చూడండి అందరూ ఎందుకు భయపడుతున్నారో. చూడండి, ఆ చెట్టుపై దెయ్యం ఎలా వ్రేలాడుతుందో. తరువాత బల్లు కూడా కిటికీ దగ్గర నిలబడి దాన్ని చూస్తాడు. అరే, తనైతే ఎవరో అమ్మాయిలా కనిపిస్తుంది. తన వల్ల అందరూ వారి వారి ఇళ్ళు వదిలేయాల్సి వచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళి దాని విషయమేంటో తెలుసుకుంటాను. ఏమండి, మీ బుర్ర కాని పాడవలేదు కదా? మీరే స్వయంగా మృత్యు నోట్లకు వెళ్తా అంటున్నారు. అరే, ఏం కాదు. తను ఒక స్త్రీ మాత్రమే. తను గ్రామస్తులందర్నీ భయపెట్టిస్తుంది. నేనిప్పుడు దానికి పాఠం నేర్పిస్తాను. తరువాత కోపంగా బల్లు ఇంటి నుంచి బయటకు బయలుదేరతాడు మరియు నేరుగా ఆ చెట్టు దగ్గరికెళ్తాడు. అక్కడ తనకొక స్త్రీ కనిపిస్తుంది. తను పడుకోవడం వల్ల తన మొహం చూడలేకపోతాడు. హే, ఎవరు నువ్వు? ఈ చెట్టు దగ్గర ఏం చేస్తున్నావు? నీ వల్ల ఇక్కడి వారందరికీ వారి వారి ఇళ్ళు వదిలి వెళ్లాల్సి వచ్చింది. చాలు, చాలా జరిగింది. నేను నీకు భయపడను. వెళ్ళు. ఇప్పుడంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళు. కానీ ఆ స్త్రీ మీద బల్లు మాటలు ప్రభావం ఏమీ ఏర్పడలేదు. అది నిశ్శబ్దంగా పడుకుంటుంది. ఇది మాటలతో వినేలాగా లేదు. ఆగు, నేనేంటో చూపిస్తా నీకు. తరువాత బల్లు ఆ దెయ్యం కొంగు పట్టుకుని కిందికి లాగుతూ ఉంటాడు. ఆ చెట్టు మీద దెయ్యం గియ్యం ఉండదు గాని మాస్క్ ధరించి చెట్టు మీద ప్రాపర్టీ డీలర్ ఉంటాడు. అరే, ఈ దౌర్భాగ్యుడు నా వెనకాల పడ్డాడేంటి? అరే, వదిలే నన్ను. నువ్వు ఏం చేస్తున్నావు? నేను చేసిన పనినంతటినీ వీడు వ్యర్థం చేసేలా ఉన్నాడు. అరే అరే, వదిలే దౌర్భాగ్యుడా. అరే, వదిలేరా నా కొంగు, వదిలేరా. అరే దెయ్యం, నేను నిన్ను ఇవాళ వదలను. ఇవాళ నేను నిన్ను కిందకు దింపేస్తాను. ఇప్పుడేం చెయ్యను? తనకు నా నిజ స్వరూపం గురించి పూర్తిగా తెలిసిపోయింది. తను గ్రామస్తులందరికీ చెప్పేస్తాడు. లేదు, నేను నా నిజ స్వరూపాన్ని తనకు తెలియజేయను. తరువాత ఆ వ్యక్తి కూడా తన కొంగు పట్టుకుని గట్టిగా పైకి లాగుతూ ఉంటాడు మరియు కొద్దిసేపటికి బల్లుని పైకి లాగుతాడు. చెట్టు పైకి ఎక్కగానే బల్లుకి ఆ దెయ్యం తెలిసిపోతుంది. అరే, నువ్వా? ఇదెలా జరిగింది? మంచిది. నువ్వు మాస్క్ వేసుకుని ప్రజలను దెయ్యంలాగా భయపెడుతున్నావా? తరువాత ఆ వ్యక్తి బల్లు ముఖాన్ని గుడ్డతో గట్టిగా బిగిస్తాడు. బల్లు అరవలేకపోతాడు. ఇంకోవైపు బల్లుని చెట్టు మీదకి లాగడం చూసి సుష్మా భయపడుతుంది.
అయ్యో దేవుడా, ఈ దెయ్యం ఆయనని చెట్టు మీదకి లాగేస్తోంది. ఇప్పుడు ఏం చెయ్యను? తరువాత సుష్మా పరుగెత్తుతూ నేరుగా గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తుంది. సర్పంచ్కి జరిగిందంతా చెప్తుంది. ఇప్పుడు ప్రమాదం సంభవించింది. ఇప్పటిదాకా ఆ దెయ్యం ఎవరి మీద దాడి చేయలేదు. ఇప్పుడు నేను ఆ చెట్టుని ఏదైనా చెయ్యాలి. తరువాత సర్పంచ్ కొంతమంది గ్రామస్తుల్ని తీసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. చూడండి సర్పంచ్ గారు, ఆయన ఇక్కడే నిలబడ్డారు. అప్పుడే ఆ దెయ్యం ఆయన్ని పైకి లాగింది. తరువాత గ్రామస్తులందరూ పైకి చూస్తుంటారు. కాని చెట్టు దట్టంగా ఉండడం వల్ల ఏమీ కనిపించదు వాళ్ళకి. అక్కడే చెట్టు మీద ఆ మాస్క్ అతను దాక్కుని ఉంటాడు. మరియు తను బల్లుని చెట్టుకు కట్టేస్తాడు. బల్లు అరవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కాని గుడ్డ ముఖానికి అడ్డంగా కట్టడం వల్ల అరవలేకపోతాడు. దౌర్భాగ్యుడా, చూడు నీ వల్ల ఏం జరిగిందో. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడికి రావడానికి సాహసం చేయలేదు. నా ఉపాయం బాగా పనిచేసింది. గ్రామస్తులందరూ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతూ ఉండేవారు. మరియు నేను అందరి భూముల్ని చాలా తక్కువ ధరకే కొనేవాణ్ణి. ఇదంతా నువ్వు చేసిందేరా. ఇప్పుడు మౌనంగా ఇక్కడే కూర్చో, లేదంటే నీ తలకాయ నరికి కింద పడేస్తాను. గ్రామస్తులందరూ ఇక్కడ్నుంచి వెళ్ళిపోయేలా నేను ఏదో ఒకటి చేయాలి. తరువాత ఆ మాస్క్ ధరించిన వ్యక్తి స్పీకర్ పెట్టి భయపెట్టే శబ్దాలు చేస్తాడు. అరే, చనిపోయారు సర్పంచ్ గారు. ఇప్పుడే ఆ దెయ్యం మేల్కొన్నట్లుంది. అందుకే శబ్దాలు చేస్తూ ఉంది. మనం ఇప్పుడిక్కడ ఇంకా ఆగకూడదు. పదండి వెళ్దాం పదండి. వద్దు, మనం ఇంకా భయంగా ఉండాల్సిన పని లేదు. మనం ఇవాళ ఈ దెయ్యానికి పాఠం నేర్పించి తీరుదాం. సుష్మా, ఒక పని చెయ్యి. ఈ చెట్టుకి నిప్పంటించు. ఆత్మ ఉండదు, శబ్దాలు ఉండవు. వద్దు సర్పంచ్ గారు, నేను చెట్టుకు నిప్పంటిస్తే నా భర్త పరిస్థితి ఏంటి? భల్లు ఇప్పటికీ చనిపోయే ఉంటాడు. ఆ దెయ్యం అతనిని తినేసి ఉంటుంది. తను బ్రతికే ఉంటాడన్న నమ్మకం లేదు. అరే చచ్చాన్రో, ఈ దౌర్భాగ్యపు గ్రామస్తులు ఈ చెట్టుకు నిప్పంటించి నాపై దాడి చేయాలని చూస్తున్నారు. అప్పుడే ఇదంతా విన్న బల్లు మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. మాస్క్ వ్యక్తి తన ముఖానుకున్న గుడ్డ తీస్తాడు. అరే మాస్క్ వేసుకున్న మూర్ఖుడా, నువ్వు ఈరోజు బ్రతకవు. ఈరోజు నీ నాటకానికి నేను తెరదించుతాను. అరే తమ్ముడు, నా పరదా నువ్వు బ్రతికున్నప్పుడు తర్వాత దించుదువుగాని. గ్రామస్తులు ఈ చెట్టుకి నిప్పంటించేందుకు వెళ్తున్నారు. అప్పుడు సుష్మా చెట్టుని నిప్పుతో దాడి చేస్తుంది. అరే 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 చచ్చాన్రా. ఏ దుర్మార్గులారా, ఆగండి. అరే 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 చచ్చాన్రా. అరే అరే గ్రామస్తులారా, ఆగండి. ఇక్కడ దెయ్యం ఏమీ లేదు. నేను దెయ్యంలాగా నాటకం ఆడాను. మీ భూముల్ని తక్కువ ధరకే కొందామని. అరే చచ్చిపోయాం రో. అరే అరే మూర్ఖుల్లారా, త్వరగా ఆపేయండిరా, లేదంటే మేం బ్రతికేలా లేము. అరే అరే చచ్చాం రోయ్. ఆ ఇద్దరి మాటలు విని గ్రామస్తులంతా కంగారు పడతారు. ఒరే సర్పంచ్ గారు, ఆ దెయ్యం గొంతుకు ఇప్పుడు ఏమైంది? అది ఉన్నట్టుండి మనిషిలాగా ఎలా మాట్లాడగలుగుతుంది? సర్పంచ్ గారు, ఇది బల్లు గొంతు. తను బ్రతికే ఉన్నాడు. ఏదైనా చెయ్యండి. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది. త్వరగా మంటల్ని ఆపేయండి. మనం మంటల్ని తగ్గించాలి. తరువాత గ్రామస్తులు బల్లు ఇంటి నుండి బకెట్లతో నీళ్లు నింపి తీసుకొస్తారు. మంటల మీద చల్లుతారు. మంటలు ఆరిపోతాయి. తరువాత బల్లు మరియు మాస్క్ ధరించిన వ్యక్తి కిందకు దూకేస్తారు. మరియు దెయ్యం మాస్క్ ధరించిన వ్యక్తిని చూసి అందరూ భయపడతారు. అరే, ఈయన మన ఊరు గ్రామ ప్రాపర్టీ డీలర్ మనోజ్. నువ్వేనా చెట్టు మీద దెయ్యంలాగా మారి ఎందుకు కూర్చున్నావు? గ్రామస్తులారా, నన్ను క్షమించండి. నేను ఈ నీచానికి పాల్పడ్డాను మరియు ఇక్కడి ప్రజలను దెయ్యంలా భయపెట్టి మీ భూముల్ని తక్కువ ధరకే కొనాలనుకున్నాను. నన్ను క్షమించండి. తర్వాత సర్పంచ్ అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు.
ఇక గ్రామస్తులంతా తిరిగి వాళ్ళ ఇళ్లకు వచ్చేస్తారు. ఒకప్పుడు గ్రామంలో గాలిపటం తయారు చేసే అతను ఉండేవాడు. స్వాతంత్ర దినోత్సవం రాబోతున్నందున అతను ఈసారి పెద్ద గాలిపటం తయారు చేద్దాము అనుకున్నాడు. ఈసారి ఎంత పెద్ద గాలిపటం తయారు చేస్తానంటే గ్రామస్తులంతా దాన్నే చూస్తూ ఉండిపోతారు. కొన్ని రోజులు శ్రమించిన తర్వాత లల్లులాల్ 7 ఫీట్ల గాలిపటం తయారు చేస్తాడు. అరే వాహ్ 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 వాహ్. చివరికి నేను ఇంత పెద్ద గాలిపటం చేసేశాను. ఇప్పుడు నేను దేన్ని ఎవ్వరికీ అమ్మను. దీన్ని నేను ఎప్పుడూ నా కొట్టులోనే జాగ్రత్తగా ఉంచుకుంటాను. తరువాత చాలా గాలిపటాలు తయారు చేశాక తన కొట్టులో ఉంచుకొని అమ్మటం ప్రారంభిస్తాడు. అరే గాలిపటాలు తీసుకోండి. గాలిపటాలు, చిన్న గాలిపటాలు, పెద్ద గాలిపటాలు. 1 రూపాయికి 1 గాలిపటం. త్వరగా రండి, త్వరగా రండి. గాలిపటం, గాలిపటం, గాలిపటం తీసుకెళ్ళండి. తరువాత చూస్తూ చూస్తూ చాలా గాలిపటాలు అమ్ముడైపోతాయి. అప్పుడే వ్యక్తులు తన కొట్టు దగ్గరకు వస్తారు. ఆ పెద్ద గాలిపటాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అరే లల్లు అన్నయ్య, ఈ చిన్న గాలిపటం వదిలేయి. ఆ పెద్ద గాలిపటం ఎంతకిస్తావో చెప్పు. అరే లేదు లేదన్నయ్య, ఆ పెద్ద గాలిపటం అమ్మడానికి కాదు. దీన్ని నేనే స్వయంగా స్వాతంత్ర దినోత్సవం రోజు ఎగురవేస్తాను. తరువాత మున్నా చాలాసార్లు అడిగినా దాన్ని అమ్మడు. తర్వాత మున్నా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తరువాత రాత్రి అవ్వగానే ఆ 3 మిత్రులు కొట్టులోకి చొరబడతారు. ఆ గాలిపటాన్ని దొంగిలిస్తారు. ఈ గాలిపటాన్ని నేను మాత్రమే ఎగరవేస్తాను. తరువాత మరుసటి రోజు ఆ 3 మిత్రులు కలిసి మైదానంలో గాలిపటాన్ని ఎగరవేయడానికి ఏర్పాట్లు చేస్తారు. అరే ఉస్మాత్, ఈ గాలిపటం అయితే నిజానికి చాలా పెద్దదిగా ఉంది. ఈ గాలిపటంతో పాటు నేను కూడా గాల్లో ఎగురుతానేమో అనిపిస్తుంది. రాఖీ అన్నయ్య, నీ ఆలోచన చెడ్డదేం కాదు. ఈ గాలిపటం తనతో పాటు ఒక వ్యక్తిని కూడా గాలిలో ఎగరవేయగలదు. అప్పుడే అక్కడ ఒక అమ్మాయి తిరుగుతూ ఉంటుంది. ఓ నా రాణి, ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, నీకెంత ధైర్యం? ఉండు, నీ పని చెప్తా. నీలం మున్నాకు లెంపకాయ వేస్తుంది. మున్నాకు కోపం వస్తుంది. నీకు ఎంత ధైర్యం? నన్ను కొడతావా? ఆగు, నేనేంటో నీకు ఇప్పుడే చూపిస్తా. ఆ 3 నీలంను పట్టుకుంటారు. ఉస్మాత్, తనని గాలిపటానికి కట్టేసి గాలిలో ఎగరవేద్దాం అనుకుంటున్నాను. సరదాగా అనిపిస్తుంది. తరువాత ఆ 3 నీలంను గాలిపటంకు కలిపి కట్టేస్తారు. అరే వదిలేయండి, నా ప్రాణాలు తీస్తారా ఏంటి? చనిపోతానురా. తరువాత రాకీ, బబ్లు గాలిపటం యొక్క కొనలను పట్టుకుని నిలబడతారు మరియు మున్నాను వదిలేనిస్తారు. ఉస్మాత్, గాలి బాగా వీస్తుంది. మనం గాలిపటాన్ని మరింత పైకి ఎగరవేద్దాం. నువ్వు దీన్ని విసిరేయి. తరువాత ఆ 2 గాలిపటాన్ని పైకి వదిలేస్తారు. మున్నా దారాన్ని వదిలేస్తాడు. గాలిపటం గాలిలో ఎగురుతుంది. అరే వా 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 ఉస్తాద్, గాలిపటం నిజంగా గాలిలో ఎగురుతుంది. అరే వా 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 వా, ఈరోజు సరదాగా అనిపిస్తుంది. చనిపోతానురా, ఎవరైనా నన్ను కాపాడండి. అరే వదిలేయండి, నేనెక్కడ ఇరుక్కున్నాను? ఓ నా ప్రియతమా, పైన మేఘాలెలా ఉన్నాయి? సరదాగా అనిపిస్తుంది కదూ? అక్కడే కొంతమంది కూడా గాలిపటాన్ని ఎగరేస్తారు. ఒరే మనోజ్, అక్కడ చూడు, ఎంత పెద్ద గాలిపటం గాల్లో ఎగురుతుంది. పద, దాని వెనకాలే వెళ్దాం. అప్పుడే మనోజ్ తన గాలిపటాన్ని ఆ గాలిపటం దగ్గరికి తీసుకొస్తాడు. అరే అటువైపు అది చూడు, ఒక గాలిపటం మన గాలిపటంతో తలబడ్డానికి వస్తుంది. మనం మన గాలిపటాన్ని కాపాడుకోవాలి, లేదంటే గాలిపటం తెగిపోతుంది. నీలం పరిస్థితి ఏంటి? అరే కుంభకర్ణ, నాకు గొడవ పడాలని లేదు. అప్పుడే మనోజ్ మున్నా యొక్క గాలిపటాన్ని తెంపేస్తాడు. అరే చనిపోయాంరా, దాన్ని చాలా గట్టిగా లాగండి. గాలిపటం తెగిపోకూడదు, లేదంటే చాలా అనర్థం జరుగుతుంది. అరే చనిపోతానురా, ఎవరైనా నన్ను కాపాడండి. అప్పుడే గాలిపటం వేగంగా కిందకు దూసుకొస్తుంది. అయ్యో, దయచేసి నన్ను కాపాడండి. ఇంకా ఆ గాలిపటం గట్టిగా నేలను ఢీకొంటుంది మరియు గట్టి కేక వినిపిస్తుంది. ఆ 3 చాలా భయపడతారు. అరే ఉస్మాత్, నీలంకి ఏమై ఉంటుంది? బహుశా తాను చావలేదుగా. తరువాత ఆ 3 పరిగెత్తుతారు. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకుంటారు.
అక్కడికి వచ్చేటప్పటికి నీలం గాలిపటానికి చిక్కుకొని ఉంటుంది. తన తల నుండి రక్తం కారుతూ ఉంటుంది మరియు తన శ్వాస ఆగిపోతుంది. అరే ఉస్మా, తనైతే చనిపోయింది. ఇప్పుడేమవుతుంది? ఒరే అన్నయ్య, నాకు మొదటి నుంచే భయం వేస్తుంది. ఉస్మాద్, భయపడకండి. ఎవరికీ ఏమీ తెలియదు. పదండి త్వరగా, ఇక్కడే పాతి పెడదాం. అప్పుడు ఎవరికీ తెలియదు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తరువాత ఆ ముగ్గురు నీలంను అక్కడే వదిలిపెడతారు మరియు గాలిపటాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతారు. తరువాత కొన్ని రోజులకు వాళ్ళు మళ్ళీ అదే గాలిపటాన్ని తీసుకుని ఆ మైదానంలోకి వస్తారు. అరే ఉస్మా, ఈ రోజు అందరి గాలిపటాలు తెంపే ఇంటికెళ్దాం. తరువాత ఆ ఇద్దరు మళ్ళీ మున్నాకు దారమిస్తారు. గాలిపటాన్ని గాల్లోకి వదులుతారు. తరువాత కొద్దిసేపటికి ఆ గాలిపటం పైన ఒక దెయ్యం బంధించబడి కనిపిస్తుంది. ఆ ముగ్గురు ఇది చూసి భయపడతారు. అరే రాఖీ అన్నయ్య, నువ్వు కూడా నేను చూస్తున్నదే చూస్తున్నావా? ఆ ఉస్మాత్, కానీ ఆ దెయ్యం ఎలా వచ్చింది గాలిపటం మీదకి? తెలియదు అన్నయ్య. ఇది నీలం ఆత్మ అయితే కాదు గదా. ఇప్పుడేం చేద్దామంటావ్? మొన్న అన్నయ్య, ఒక పని చెయ్యి. గాలిపటం దారాన్ని వదిలేయి. పద, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం. తరువాత మున్నా దారాన్ని వదిలిన కొద్దీ అది మున్నా చేతికి ముడివేస్తుంది. అరే ఉస్మాత్, ఏం చేస్తున్నావు? త్వరగా దారాన్ని వదిలేయి మరియు పరిగెత్తు ఇక్కడి నుంచి, లేదంటే ఈ దెయ్యం ఎవ్వరినీ బ్రతకనివ్వదు. అరే రాఖీ అన్నయ్య, ఈ దారం వదిలేయట్లేదు. నా చేతుల్ని గట్టిగా అల్లుకుంటుంది. ఇప్పుడేం చేయను? అప్పుడే ఆ గాలిపటం తనతో పాటే మున్నాను లాగేస్తుంది. అరే, నాకు సహాయం చేయండి. ఈ గాలిపటం నన్ను తనతో పాటు లాక్కుంటూ వెళ్తుంది. ఆ, 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 ఆ. తరువాత మున్నాకు సహాయం చేసినందుకు ఉస్మాన్ మరియు బబ్లూరును కూడా లాగుతూ ఉంటుంది. అరే చచ్చాను. ఉస్మాత్, ఈ దారం నా చేతులకు అత్తుకుంది. ఇప్పుడేం చేయను? చూస్తుండగానే గాలిపటం వాళ్ళని గాల్లోకి ఎగరేస్తూ తీసుకెళ్తుంది. అరే చనిపోయాంరా. మమ్మీ, మనం బ్రతికేలా లేంరా. అరే దెయ్యం గారు, మమ్మల్ని వదిలేయండి. మా వల్ల పొరపాటు జరిగింది. మొన్న అన్నయ్య, మనమైతే గాలిలో ఎగురుతున్నాం. ఎవరైనా ఉన్నారా? నీలం, మమ్మల్ని క్షమించు. మా వల్ల పొరపాటు జరిగింది. మిమ్మల్ని క్షమించాలా? మీ వల్ల నా జీవితం చేజారిపోయింది. మీరు నన్ను గాలిపటంతో కట్టేశారు. మీ ముగ్గురి వల్ల నా ప్రాణం పోయింది. ఇప్పుడు మీ ముగ్గురు చనిపోతారు. అరే ఉస్మాత్, మనం ఏం చేద్దాం? కానీ ఇక్కడి నుంచి కింద పడితే మనం బ్రతకలేం. సరదాగా ఉంది కదూ. అప్పుడే ఇంకో గాలిపటం వాళ్ళ వెనకాలే వస్తుంది. అరే చచ్చాంరా ఉస్మాత్, అటు చూడు, ఒక గాలిపటం ఎక్కడి నుంచో మనతో తలపడటానికి వస్తుంది. ఇప్పుడేమవుతుంది రాఖీ అన్నయ్య? మనం గాలిపటం తెగితే దారంతో పాటుగా నేరుగా మనం కూడా కిందకి వెళ్తాం. అరే వదిలేయండి. వేరే గాలిపటం దొరకలేదా తలపడటానికి? వేరే ఎవరితో అయినా తలపడండి. అప్పుడే ఇంకో గాలిపటం వేగంగా ఈ గాలిపటాన్ని తెంపుతుంది మరియు ముగ్గురు పైనుంచి కింద పడతారు. అరే చచ్చాంరో. ఇక మనం బ్రతికేలా లేము. ఆయ్ మమ్మీ, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. అరే దెయ్యం గారు, మా వల్ల పొరపాటైంది, మమ్మల్ని క్షమించండి. అప్పుడే ఆ దయ్యం గాలిపటంతో అక్కడికి వస్తుంది. ఆ ముగ్గురిని నేల మీద పడకుండా కాపాడుతుంది. అరే బ్రతికిపోయాంరా. రాఖీ అన్నయ్య తనే మనల్ని కాపాడింది. దెయ్యం గారు, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మేము మీకు చేతులు జోడించి క్షమించమని అడుగుతున్నాం.
నేను మిమ్మల్ని క్షమిస్తాను. కాని ఒక షరతు ఉంది. మీరంతా ఈ గాలిపటం దారం వల్ల ప్రతిసారి 8 పక్షులు చనిపోతున్నాయి. మీరు అందర్నీ జాగ్రత్త చెయ్యాలి. మీరు ఈ విధంగా చేస్తే నేను మీకు ఏ కష్టాన్ని ఇవ్వను. సరే దెయ్యం గారు, మేము వీలైనంత ఎక్కువగా అందర్నీ జాగృతం చేస్తాం. తరువాత ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది.